మార్నింగ్ టైమ్ స్టోరీస్. పాత రోజులు. 8 సంవత్సరాల తర్వాత సితార పట్టణం నుంచి తిరిగి తన గ్రామానికి చేరుకుంటుంది. తన ఇంటికి రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడే సీతమ్మ అనే ఒక ఆమె అక్కడికి వచ్చి, అమ్మా సితారా, నేను గుర్తున్నానా? ఈ అత్తని మర్చిపోయావా? ఎందుకు గుర్తులేవత్తా? చాలా బాగా గుర్తున్నావు. నీ సినిమాలన్నీ చూస్తాము. చాలా బాగా నటిస్తున్నావు. కొత్తగా సీరియల్లో కూడా కనబడుతున్నావుగా. చాలా చాలా బాగుంటుంది అదంతా. అందుకు ఆమె నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడి వెళ్ళిపోతారు. అప్పుడే తన స్నేహితురాలు అరావలి అక్కడికి వచ్చి, సితారా, సాధించావు. నువ్వనుకున్నది సాధించేశావు. నువ్వు పడిన కష్టాలు బాధలు అన్నీ పోయాయి. నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తావని ఊరి వాళ్ళెవ్వరూ ఊహించలేదు. మన తెలుగు అమ్మాయి, పైగా పల్లెటూరు అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిందని పేపర్లలో వార్తల్లో తెగ మారిమోగిపోతోంది. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది సితారా. ఆరావలి, ఒక్కసారి నన్ను చెరువుగట్టు దగ్గరికి తీసుకెళ్తావా? నేను నీతో చాలా మాట్లాడాలి. అందుకు అరావలి, సితారా, ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు, సెలబ్రిటీవి. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ జనాలు నిన్ను బయట తిరగనివ్వరు. మరేం పర్వాలేదు, నన్ను తీసుకువెళ్ళు అని అనడంతో అక్కడే ఉన్న బామ్మ, అమ్మా సితారా, ముందు నీకు దిష్టి తీస్తాను. ఆ తర్వాత స్నానం చేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. అందుకు సితారా సరే అంటుంది. ఇంకా సితారా స్నానం చేసి తన డ్రెస్ తీసేసి పద్ధతిగా చీర కట్టుకుని అరావలి దగ్గరికి వస్తుంది. ఏంటే, నేను చీర కట్టుకున్నానని కాంపిటీషన్కి నువ్వు కూడా చీర కట్టుకున్నావా? సరే, అలాగే అనుకో. ముందు పద. ఇద్దరూ కలిసి చెరువుగట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ కూర్చొని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చుట్టుపక్కల జనం సితార దగ్గరికి వచ్చి మాట్లాడి ఫోటోలు తీసుకుని వెళ్తారు. కొంత సమయం తర్వాత అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సితార అరావలితో మాట్లాడుతూ, ఆరావలి, నేను ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎవ్వరూ సహాయం కూడా చేయలేదు. ఒక్క నువ్వు తప్ప. నీ దగ్గర ఉన్న గోల్డ్ చైన్ నాకిచ్చావు. దాని నమ్మిన డబ్బుతో నేను ముంబై వెళ్ళాను. అక్కడ చాలా ఇబ్బంది పడుతూ చదువుకుంటూ నా మోడలింగ్ స్టార్ట్ చేశాను. ముందు ఈ నరకం నుంచి బయటపడడానికి నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అన్నట్టు మా అమ్మ వాళ్ళందరూ బానే ఉన్నారా? మీ అమ్మ, మీ చెల్లెలు, మీ సవతి తండ్రి అందరూ బాగానే ఉన్నారు. అసలు ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వు ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? డబ్బు బాగా సంపాదించావు కదా, ఊర్లో ఇల్లు కూడా కడుతున్నావు. నా జీవిత కథని సినిమాగా తీయాలని అనుకుంటున్నాను. అందుకే నిన్ను ఇక్కడికి పిలిచాను. నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు చూసావు కదా. నీకు తెలిసిన కథని నేను ఇక నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కథ మొత్తాన్ని చెప్తాను. అది విని ఏదైనా మార్పులుంటే చెప్పు. మార్పులు చేర్పులు అంటే నాకు తెలియదు, కానీ నువ్వైతే నీ కథని చెప్పు. ఏమన్నా ఉంటే నేను చెప్తాను అని అంటుంది. ఆ తర్వాత సితార తన కథని చెప్పడం మొదలుపెడుతుంది. నీకు గుర్తుందా, మనిద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. సితారా, నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో చూడు, చింతపండు, జామాకులు, ఉప్పు. అబ్బా, చాలా బాగుంటుంది. తిందాం, ఇలా ఇవ్వు. మనం వాటిని తింటూ ఉండగా పంతులు గారు వచ్చారు. అమ్మాయి సితారా, ఏంది ఇక్కడున్నావు? మీ నాన్నకి ఆరోగ్యం బాగోక హాస్పిటల్ తీసుకెళ్లారు, వెళ్ళక్కడికి. అప్పుడు నేను కంగారుగా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడిగాను. పంతులు గారు విషయం చెప్పిన తర్వాత నేను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళామా? అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నని ఇంటికి తీసుకెళ్లారు అని చెప్పారు. మనం భయంతోనే ఇంటికి వెళ్ళామా? తీరా వెళ్తే అక్కడ అందరూ జనం ఉన్నారు. నాన్న చనిపోయారు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజుతోనే మా జీవితాలలో చాలా చెడ్డ మార్పు వచ్చింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. నాన్న, మమ్మల్ని అందరినీ ఒంటరి వాళ్ళని చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? దేవుడా, ఎందుకు మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయాలని అనుకున్నావు? ఇలాంటి రాత ఎవరికి రాయకూడదు అంటూ ఏడుస్తూనే ఉన్నాం.
తర్వాత కార్యక్రమం అంతా ముగిసిపోయింది. నానమ్మ, అమ్మ, నేను ఏడుస్తూనే ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరని సీతమ్మత్త ఇంటికి వెళ్ళాను. అక్కడ టీవీ చూస్తూ ఉన్నాను. కొంత సమయం తర్వాత సీతమ్మత్త ఏమనిందంటే, ఏంటే జమీందార్లాగా సొంతిల్లైనట్టు కుర్చీలో కూర్చున్నావు, కింద కూర్చో. సీతమ్మత్త చెప్పిన మాటలకు నేను చాలా బాధగా కింద కూర్చున్నాను. కొంచెం సమయం తర్వాత టీవీ కూడా ఆపేసింది. ఇంకా వెళ్ళు, ఎంతసేపు ఇక్కడ కూర్చుంటావు? వదిలేస్తే రోజు మొత్తం ఇక్కడే కూర్చొని ఉందామనుకుంటున్నావు. ఆ మాటలకి నేను చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అమ్మ, నానమ్మ పనికి వెళ్ళారు కాబట్టి నాకేమీ అర్థం కాక నేను వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చి అక్కడ అరుగు మీద కూర్చున్నాను. నేను వాళ్ళ అరుగు మీద కూర్చున్నానని బకెట్తో నీళ్లు పోసింది. నేను చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడే నువ్వు నాకెదురయ్యావు. ఏంటే బట్టలు మొత్తం తడిచిపోయాయి, ఏం జరిగింది? ఏం లేదులే కానీ ఎక్కడికి బయలుదేరావు? నీ దగ్గరికే బయలుదేరాను. పద, సీతమ్మత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు టీవీ చూద్దాం. ఇప్పటిదాకా అక్కడే ఉన్నానే. అయినా మీ ఇంట్లో టీవీ ఉంది కదా, ఇక్కడి దాకా ఎందుకు వచ్చి చూస్తున్నావు? మా ఇంట్లో టీవీ ఉంది కానీ నువ్వేమో మా ఇంటికి రమ్మంటే రావు. నేను అంత దూరం నుంచి నడుచుకుంటూ నీ కోసం రావాలి. మీ ఇంట్లో టీవీ లేదు. ఇక కలిసి మనిద్దరం టీవీ చూడ్డానికి సీతమ్మత్త ఇంటికే వెళ్ళాలి. నీకోసమని ఇంత దూరం వస్తున్నాను. నా కోసం నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదులేవే. నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి టీవీ చూడొచ్చు. అబ్బా, ఎంత బాగా చెప్పావే. అన్నట్టు ఈరోజు సుబ్బు దగ్గర నుంచి గోళీలు దొంగతనం చేశాను. పద, గోళీలు ఆడుకుందాం. మగపిల్లల్లాగా ఆటలేంటి అని నేను నీతో చెప్పలా? ఇంతలో అమ్మ, నానమ్మ వచ్చారు. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన వార్త నాతో చెప్పింది. ఆ వార్త ఏంటో నాకు తెలుసు కానీ ముందు నాకు ఈ విషయం చెప్పు. సీతమ్మత్త నీ పట్ల ఇలా ప్రవర్తించిన విషయం నాకెందుకు చెప్పలేదు? డబ్బు లేని వాళ్ళంటే అందరికీ చులకన. పైగా తండ్రి లేడు, మరింత అలుసు. మనం ఏది చేసినా వాళ్లకు తప్పుగా కనబడుతుంది. అందుకే ఈ విషయం నేను ఎవ్వరితో చెప్పలేదు, నీకు కూడా చెప్పలేదు. నిన్ను చిన్నప్పుడు పురుగులాగా చూసిన ఆమె నీకోసం స్వీట్లు తీసుకువచ్చి నీతో ప్రేమగా భలే మాట్లాడింది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద నాకు బాగా కోపం వస్తుంది. ఈ రోజుల్లో ఇంతేనే. డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుంది. ఎంతైనా మన పాతకాలంలో ఉన్నట్టు ఇప్పుడు అస్సలు లేదు. పాతకాలంలో చాలా తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. నాకు తెలిసే నువ్విది చెప్తావని. అందుకే నేను నీకోసం జామాకులు, చింతపండు, ఉప్పు తీసుకొచ్చాను, తిను. దాన్ని చూడగానే సితార చాలా సంతోషపడుతూ దాన్ని తీసుకొని తింటుంది. ఇద్దరూ తింటూ ఉంటారు. ఆ తర్వాత సితార ఆరావళితో ఇలా అంటుంది. అవును, భయంకరమైన వార్త అనగానే నాకు తెలుసు అన్నావు, అదేంటి? ఆరావళి తనతో ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో సితారా చెల్లెలు వర్ష అటుగా వెళ్తూ కనబడుతుంది. దాన్ని చూసి, సితారా, అదిగో మీ చెల్లెలు వర్ష, చూడు ఎంత పెద్దదైపోయిందో, ఒక్కసారి తనని పిలువు అని అనడంతో ఆరావళి తనని పిలుస్తుంది. వర్ష అక్కడికి వస్తుంది. మీరు సినిమా హీరోయిన్ కదా, మీ సినిమాలు చాలా బాగుంటాయి. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని. మా స్కూల్లో మీ గురించే మేమందరం మాట్లాడుకుంటాం తెలుసా. అసలు తను నీకేమవుతుందో తెలుసా? నాకేమవుతుందో నాకు తెలీదు. మా అమ్మకి మీరంటే అస్సలు ఇష్టం లేదు. మీరేమో నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలని మా అమ్మకు తెలియకుండా ఇక్కడికి వచ్చాను. నాకు ఒక ఫోటో ఇస్తారా? అలాగే ఈ బుక్లో ఒక ఆటోగ్రాఫ్ కూడా చేయండి. అందుకు తను సరే అంటుంది. ఇంతలో రజని అక్కడికి వస్తుంది. ఓసేయ్, నీకు ఇందాకే చెప్పాను కదా తన దగ్గరికి వెళ్ళకూడదని. నా కళ్ళు కప్పి ఇక్కడికి వస్తే నాకేమీ తెలియదనుకుంటున్నావా? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మనకి విలువ ఉండదు. ఓసే ఆరావళి, ఇలాంటి విలువ తక్కువ వాళ్ళతో సావాసం చేస్తే మీకు కూడా విలువ ఉండదు. అత్తయ్య, మీరలా మాట్లాడడం నాకు అస్సలు ఏమాత్రం నచ్చలేదు. మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారేంటి? మీ పేరు ఈ ఊర్లో ఎంతమందికి తెలుసు?
అదే సితార పేరు మన దేశం మొత్తానికి తెలుసు. స్థాయిలు, విలువల గురించి మీరు మాట్లాడొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది నా కడుపున చెడబుట్టింది. ఇలాంటిది బ్రతికి ఉండడం ఎందుకు? చచ్చిపోవచ్చు కదా. మా పరువు తీయడానికే ఉంది. ఆ మాటలకి సితార చాలా బాధపడుతుంది. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది సితార తల్లి రజని అని. అసలు ఆ తల్లి కూతుర్లకి ఏమైంది? ఆ రోజు తల్లి చెప్పిన చెడు వార్త ఏంటి? సితార ఎందుకు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది తరువాయి భాగంలో చూద్దాం. మా అమ్మ చూసావా, ఇప్పటికీ కూడా తను ఏమాత్రం మారలేదు. తన స్వార్థమే తను ఎప్పుడూ చూసుకుంటుంది. సరే, దాని గురించి వదిలేయ్. నీ సినిమా సంగతేంటి? నా ఇల్లు పూర్తయిపోయి గృహప్రవేశం జరిగిన వెంటనే సినిమాని మొదలు పెడతాను అని అంటుంది. సరిగ్గా 2 నెలలు గడుస్తాయి. 2 నెలల తర్వాత సితార అనుకున్న విధంగానే చాలా పెద్ద బంగ్లాని ఏర్పాటు చేస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. గృహప్రవేశం కూడా జరిగిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ వస్తారు. ఒక్క తన తల్లి తప్ప. తల్లి రానందుకు తను చాలా బాధపడుతుంది. కాని ఆ సంగతి వదిలేసి వచ్చిన వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం, సితారా, నీకోసం ఎవరో ఒక ఆమె వచ్చింది, నిద్రలే అని అనగానే తను ఒక్కసారిగా నిద్రలేస్తుంది. షూటింగ్ కోసం మదర్ క్యారెక్టర్ని చూస్ చేసుకున్నాను కదా, ఆమె వచ్చి ఉంటుంది అంటూ హడావిడిగా ఆమె దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్నది ఒక ఆమె ఒక డైరెక్టర్. ఆమెని చూసి సితార చాలా సంతోషపడుతూ, ఆరావళి, ఈ సినిమాకి నేను డైరెక్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు మేడం గారి చేత డైరెక్ట్ చేపిద్దామని అనుకుంటున్నాను. నేను కేవలం ప్రొడ్యూసర్గా ఉందామనుకుంటున్నాను. అందుకు ఆరావళి అవునా అని అంటుంది. అప్పుడు డైరెక్టర్ మేడం, సరే, ఒక్కసారి నాకు ఆ స్టోరీ స్క్రిప్ట్ ఇస్తావా అని అడిగినప్పుడు తను సరే అని లోపలికి వెళ్ళి వాటిని తీసుకొని ఆమెకు ఇస్తుంది. ఆమె స్టోరీ మొత్తం చదివిన తర్వాత ఆమె చాలా బాధగా, ఈ స్టోరీ చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఇది పర్టిక్యులర్గా వాళ్ళ అమ్మ కూతురు దగ్గరికి వచ్చి మరో పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ అంటూ చెప్పగానే సితార వెంటనే తన జ్ఞాపకంలోకి వెళ్తుంది. ఆ రోజు తల్లి ఇంటికి వచ్చి వాళ్లతో, నేను మరొక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. లేకపోతే ఈ కుటుంబాన్ని గడపడం చాలా కష్టమైపోతుంది. అమ్మా, మరొక పెళ్లి వద్దమ్మా. వచ్చినతను మనల్ని సరిగ్గా చూసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం కదా. అలాంటిదేమీ ఉండదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. నువ్వు చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. తండ్రి లేకుండా నువ్వుండలేవు. భర్త లేకుండా నేను ఉండలేను. మగతోడు లేకుండా మనమస్సలు ఉండలేము. ఈ సమాజం మనల్ని చాలా తప్పుపడుతుంది అని ఏదో ఒకటి చెప్పి సితార నోరు మోయించిన సంఘటన తనకు గుర్తొస్తుంది. కొన్ని రోజులకి పెళ్లి అయిపోవడం, రజనీకి మరో వ్యక్తితో పెళ్లి జరిగి అప్పణ్నుంచి అతను సితార పట్ల చాలా బిరుసుగా ప్రవర్తించడం అంతా సితారాకి అస్సలు నచ్చదు. ఎప్పుడూ అతనితో గొడవ పడుతూ ఉంటుంది. తర్వాత తను కూడా ఆమెను కొడుతూ ఉంటాడు. అప్పుడు సితార 10వ తరగతి పూర్తి చేసుకుని ఆరావళితో, నేను దూరంగా వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. తండ్రి స్థానంలో మరొక వ్యక్తి వచ్చి నా మీద పెత్తనం చాలా ఇస్తున్నాడు. నాకు అది నచ్చడం లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. కాని నువ్వు వెళ్ళిపోతే మీ బామ్మ సంగతేంటి? ఆమెను సరిగ్గా చూసుకుంటారో లేదో? వాళ్ళకి నాతోనే ఇబ్బంది కాని బామ్మతో కాదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ముందు నేను ఈ ఊరు నుండి బయటకు వెళ్ళిపోవాలి. నా సొంత కాళ్ల మీద నేను నిలబడాలి. మరొక్కసారి ఆలోచించు సితారా. నా ఒంటి మీదున్న గాయాలు చూడు. మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి నన్ను బాధపెడుతున్నారు. నేనాయనకి నచ్చలేదు. నాకు అతను నచ్చలేదు. అందుకే గొడవలవుతున్నాయి. మా అమ్మ కూడా ఆయన వైపే మాట్లాడుతుంది. ఇక నేనేం చెయ్యాలి చెప్పు? ఆరావళి తన శరీరం మీదున్న దెబ్బలు చూసి ఏడుస్తూ, ఇదిగో ఈ బంగారు గొలుసు తీసుకొని దూరంగా వెళ్ళిపో. ఎక్కడున్నా సంతోషంగా ఉండు. నాకు ఉత్తరాలు రాస్తూ ఉండు. అందుకు సితార చాలా సంతోషపడుతూ దాన్ని తీసుకొని వెళ్ళొస్తాను మిత్రమా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అంతా తనకి కళ్లకు కట్టినట్టు కనిపించడంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డైరెక్టర్ మేడం,
ఏమైంది సితారా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కథ మొత్తం ఎవరిదో కాదు మేడం, తనదే. తన నిజ జీవితంలో ఏదైతే జరిగిందో అదే కథ రూపంలో ఇప్పుడు సినిమా తీయబోతుంది. దాన్ని విని తను ఆశ్చర్యపోతుంది. చాలా అద్భుతంగా ఉంది నీ కథ. ఎవ్వరూ నమ్మలేరు, ఎవ్వరూ ఊహించలేరు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అంటుంది. ఇక ఆరావళి ఆ కథను తీసుకొని చదువుతుంది. అందులో సితార ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎలా బ్రతికింది అనేది చదవడం మొదలు పెడుతుంది. సితార అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో పనిచేయడం మొదలు పెడుతుంది. అక్కడ యజమాని ఒకరోజు సితారాతో, చూడమ్మా, నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు బాగా తెలివైన అమ్మాయిలాగా ఉన్నావు. నిన్ను చదివిస్తాను, చదువుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు సితార, తప్పకుండా చదువుకుంటానండి. నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకుంటున్నాను. పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి. వీలైతే నేను సినిమాల్లో కూడా నటిస్తాను. అప్పుడు యజమాని, నా వంతు సహాయం నేను చేస్తానమ్మా అంటూ అతను సహాయం చేస్తూ ఉంటాడు. ఆమె చదువుతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా నేర్చుకుంటుంది. పైగా అతనికి హోటల్లో కూడా పనికి సహాయంగా ఉంటుంది. ఆ విధంగా సంవత్సరాలు గడిచాయి. తను చాలా కష్టపడి చదువుకోవడంతో పాటు ఫ్యాషన్ డిజైనర్ అవుతుంది. ఫ్యాషన్ డిజైనర్ తర్వాత తన రూటు మాత్రం మార్చలేని అనుకుంటూ ఇక సినిమాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక సినిమాలో అవకాశం లభిస్తుంది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెను విజయం వరించింది. చాలా గొప్ప గొప్ప సినిమాల్లో నటించింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా పేరు మాత్రం మారిమోగిపోయింది. ఆ విధంగా తన యొక్క మొత్తం జీవితాన్ని తెలుసుకున్న తన స్నేహితురాలు ఆరావళి చాలా బాధపడుతుంది. కొన్ని రోజులు గడిచాయి. సితార అనుకున్న విధంగానే సినిమాని పూర్తి చేస్తుంది. ఇక సినిమా కొన్ని రోజుల్లో రిలీజ్ కూడా అవుతుంది. అందరూ ఆ సినిమా చూసి చాలా సంతోషపడతారు. చాలామంది సితారాని చూసి జాలిపడతారు. ఊరి ప్రజలందరూ కూడా సితారా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా తన తల్లిదండ్రులదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు బామ్మ దగ్గరికి సితారా తల్లి రజని వచ్చి, చూసారా అత్తయ్య, నీ మనవరాలు చేసిన పని ఏమన్నా బాగుందా? ఊర్లో అందరూ కూడా మా గురించే తప్పుగా మాట్లాడుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం నా తప్పేం కాదు. తను నా మాట వినకపోవడమే తప్పు. తన జీవితం ఏమిటో తనకి బాగా తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది. తప్పొప్పులు ఎవరివి అనేవి అందరికీ తెలుసు. ఆ రోజు నేను చెప్పలేకపోయాను. ఈరోజు మాత్రం చెప్తున్నాను. ఆ రోజు నువ్వు మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ నీ భర్త మాటలు విని కూతురిని హింస పెట్టావు. అది మాత్రం ముమ్మాటికి తప్పే అని గట్టిగా అనడంతో రజని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సితార అక్కడికి వచ్చి, అమ్మా, ఇదంతా నేను నిన్ను బాధ పెట్టాలని చేయలేదు. నాలో ఉన్న బాధను నీకు తెలియడం కోసం ఇదంతా చేశాను. నువ్వు చెప్పినా నా మాట వినే స్థాయిలో లేవు. ఊర్లో అందరికీ నిజ నిజాలు తెలియాలి. తప్పు పడుతున్న నన్ను తప్పెవరిదో తెలియాలి కాబట్టి ఇదంతా చేశాను. నీ భర్త నా పట్ల ప్రవర్తించిన తీరు ముమ్మాటికి తప్పే అమ్మా అంటూ ఏడుస్తుంది. తల్లి ఆమెను హత్తుకొని, సితారా, నన్ను క్షమించు తల్లి. ఆ రోజు నేను నిన్ను చాలా బాధ పెట్టాను. అతని మాటలు నిన్ను దూరంగా పెట్టాను. ఇక మీదట ఎప్పుడూ అలా జరగదు. నేను కూడా నీతో పాటే కలిసి ఉంటాను. వద్దమ్మా, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండు. కానీ నాకు కూడా నీ ప్రేమ కావాలి. అలాగే నా చెల్లెలు నా దగ్గరికి వస్తే అంతే చాలు. అంతకు మించి నేనేది కోరుకోను అని అనడంతో తను సరే అంటుంది. ఇక ఆ రోజు నుంచి తల్లి ఆమెతో చాలా ప్రేమగా ఉంటుంది. తన చెల్లెలు కూడా తన దగ్గరకు వస్తుంది. సితార తన చెల్లిని బాగా పై చదువులు చదివిస్తూ ఆమెను బాగా చూసుకుంటుంది. ఇక మరికొన్ని కొత్త సినిమాల అవకాశాలు పొందుతూ తన పేరుని మరింత గొప్ప స్థాయికి చేరుకునేలా చేసుకుంటుంది సితార. మరికొన్ని రోజులకి గ్రామంలో కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ పక్కా ఇళ్లను కూడా నిర్మిస్తుంది. ఇక అందరూ కూడా సితార విగ్రహాన్ని గ్రామంలో ఉంచడమే కాకుండా సితారా గ్రామం అని పేరు కూడా పెట్టుకుంటారు. ఆ విధంగా కష్టాలు భరించిన సితార ఇప్పుడు అందరి అభినందనలు పొందుతూ చాలా గొప్ప స్థాయికి చేరుకుంటుంది. తనతో ఉన్న స్నేహితురాళ్ళని కూడా
గొప్ప స్థాయికి చేరుస్తూ తనకి కూడా గొప్ప పాత్రలు వచ్చేలా చేసి ఆమె పేరుని కూడా గొప్పగా ఉండేలాగా చేస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.